వెస్ట్ బెంగాల్లో గనుక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా భారతదేశ ఎన్నికల చరిత్రలో 2021లో వచ్చినటువంటి ఫలితాలు 2016లో వచ్చినటువంటి ఫలితాలని మీరు చూసినట్లయితే 2016లో ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మ్యాప్. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే కనుక ఇది చికెన్ స్నెక్. ఇక్కడ 2016తో పోల్చితే 2021కి ఎలక్షన్ మ్యాప్ ఎలా మారిందో చూడండి. 20,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినవి 53 నియోజకవర్గాలు బీజేపీ. ఇందులో మేజర్ గా ఓట్ బ్రేకర్ గా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అటు తమిళనాడులో కూడా రికార్డు స్థాయిలోనే పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అయితే 92% పైగా పోలింగ్ నమోదవడంతో ఇదంతా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకతనే అని అందరూ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మమతా దీదీ సర్కార్ని దించే విధంగానే ఓటర్లు తీర్పునిచ్చారు అని అందరూ కూడా ఒక ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో అసలు బేసికల్లీ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది మనకు తెలియాలి. అండ్ 2016, 2021, ఇప్పుడు 2026లో ఎటువంటి మార్పులు ఉన్నాయో బేసిక్గా అక్కడ ఉన్న రీజియన్స్ వైజ్ అంటే అక్కడ ప్రాంతాల వారీగా ఉన్నటువంటి నంబర్స్ లేదా అక్కడ రాజకీయ సమీకరణలు వాటి గురించి మనకు అర్థమవుతే పూర్తిగా ఈ వెస్ట్ బెంగాల్ని మనము డీకోడ్ చేయగలుగుతాం. నిజానికి వెస్ట్ బెంగాల్లో కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇదొక కేస్ స్టడీ కాబోతోంది. అంత స్పష్టంగా నేను చెప్పగలను, ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ మధ్య ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఒకవైపు, ఇంకోవైపు కమ్యూనిస్టుల పాలనలో ఉండడము, అటు కాంగ్రెస్ లాంటి పార్టీ ఓట్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది వెస్ట్ బెంగాల్. అక్కడ మోస్ట్ కాంప్లికేటెడ్ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ గెలవడము అని అంటే కనుక నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఎలక్షన్ మెకానిజం వాళ్ళు కలిగి ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీ కూడా మనం తెలుసుకోవాలి. నేను మిగతా వీడియోలో కూడా నేను స్ట్రాటజీ తెలియజేస్తాను. ఫస్ట్ అసలు వెస్ట్ బెంగాల్ అసలు రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మీరు చూస్తే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నటువంటి ఫోటోలో మీరు చూడవచ్చు ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఫేజెస్లో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. 152 నియోజకవర్గాల్లో మొదటి దశ అంటే 23వ తేదీన ఏప్రిల్ 23వ తేదీన ఎలక్షన్స్ జరిగాయి, పోలింగ్ జరిగింది. 92.7% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక 29వ తేదీన రెండవ దశ పోలింగ్ ఉండబోతోంది. సో మీరు రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా ఇప్పుడు పోలింగ్ అయినటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2 ఏమో బ్లూ కలర్లో ఉంది. సో ఇది పక్కన పెడితే అసలు బేసికల్లీ ఇక్కడ ఉన్నటువంటి రీజియన్స్ వైజ్ 2021లో ఫలితాలని మీరు చూడాలి. 2021లో వచ్చినటువంటి ఫలితాలు 2016లో వచ్చినటువంటి ఫలితాలని మీరు చూసినట్లయితే 2016లో ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మ్యాప్. ఇందులో మీరు గ్రీన్ కలర్లో కనబడుతుంది టీఎంసీ గెలిచినటువంటి స్థానాలు, బ్లూ కలర్లో ఉన్నవి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి స్థానాలు, సిపిఎం గెలుచుకున్నవి రెడ్ కలర్లో ఉన్న స్థానాలు, ఇక బీజేపీ సాఫ్రాన్ కలర్లో ఉంది, 3 స్థానాలు గెలుచుకుంది 2016లో. మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 211 స్థానాలు గెలిచింది. సుమారు మొత్తం నార్త్ నుంచి సౌత్ వరకు ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లోనూ టీఎంసీ విజయ దుందుభి మోగించింది 2016లో. కాంగ్రెస్ పార్టీ బ్లూ కలర్లో ఉంది, 44 సీట్లు గెలుచుకుంది. సిపిఎం 26 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాలకు పరిమితమైంది. ఇక ఇతరులు 10 స్థానాలు గెలుచుకున్నారు. ఇది 2016. జస్ట్ 2021కి మొత్తం రాజకీయ మ్యాపే మారిపోయింది చూడండి. సో గ్రీన్ కలర్లో ఉన్నదంతా టీఎంసీ గెలిచినటువంటి స్థానాలు, సాఫ్రాన్ కలర్లో ఉన్నదంతా కూడా 77 స్థానాలు బీజేపీ గెలిచింది. టీఎంసీ ఒక స్థానం పెంచుకుంది. 2016లో 211 గెలిస్తే 2021కి వచ్చేసరికి ఒక స్థానం పెరిగింది, 212 స్థానాలు గెలిచింది టీఎంసీ. ఇక బీజేపీ 77 స్థానాలు గెలుచుకుంది. అంతకుముందు 3 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు మీరు చూస్తే సిపిఎం కాంగ్రెస్ పార్టీలు 0కు పరిమితమయ్యాయి, ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అంటే ఇది ద్విముఖ పోరు, అంటే రెండు పార్టీల మధ్యనే పోరు నడిచింది 2021లో. బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నట్టుగా సాగింది. ఈవెన్ 2026లో కూడా అదే కొనసాగుతోంది, బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నదే. కాకపోతే బీజేపీని గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే కనుక ఓట్ బ్రేకర్స్. కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ లేదంటే ఫార్వర్డ్ బ్లాక్ ఇట్లాంటి పార్టీలు దాదాపుగా బీజేపీ గెలిచే అవకాశాలని దాదాపుగా నిలువరించగలిగాయి. అండ్ టీఎంసీ కూడా, అంటే టీఎంసీకి బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అట్లాంటి హోరాహోరీ పోరు మధ్య
రెండు పార్టీల మధ్య కూడా ఒక 5,000 మెజారిటీతోటి, అంటే కేవలం 5,000 మెజారిటీతోటి బీజేపీ కోల్పోయిన స్థానాలు అనేకమున్నాయి. అందులో నేను చూపిస్తాను, మీరు చూడండి. అసలు బీజేపీ కరెక్ట్గా 5,000 స్థానాలతో ఓడిపోయినవి. సో చూస్తే బిలో 1,000, అంటే మొత్తం ఓవరాల్గా చూస్తే 5,000 ఓట్లకు మార్జిన్తో ఓడిపోయినటువంటి స్థానాలు, బీజేపీ ఓడిపోయినటువంటి స్థానాలు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలం 5,000 లోపు ఓట్ల మెజారిటీతోటి ఓడిపోయినవి. 5,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయినవి 23 స్థానాలు ఉన్నాయి. ఇక 10,000 నుంచి 15,000 ఓట్ల తేడాతోటి ఓడిపోయినవి 18 స్థానాలు బీజేపీకి ఉన్నాయి. అండ్ 15,000 నుంచి 20,000 ఓట్లతోటి ఓడిపోయినవి 20 స్థానాలు ఉన్నాయి. మనము 10,000 లోపల లెక్క వేస్తే, అందులోనూ 1000 లోపు ఓట్ల తేడాతోటి టీఎంసీ గెలుచుకున్నవి, బీజేపీ ఓడిపోయినవి 3 సీట్లు. 1000 నుంచి 2,500 ఓట్ల తేడాతో ఓడిపోయినవి 3 సీట్లు బీజేపీ. 2,500 నుంచి 5,000 ఓట్ల మధ్య ఓడిపోయినవి 3. 5,000 నుంచి 7,500 మధ్య 3 సీట్లు. 7,500 నుంచి 10,000 మధ్య 3 సీట్లు. అంటే ఓవరాల్గా ఈ కరెక్ట్గా 10,000 లోపు ఓట్లతో ఓడిపోయినటువంటి స్థానాలు సుమారు 15 దాకా ఉన్నాయి. ఇక 10 నుంచి 15 మొత్తం ఓవరాల్గా చూస్తే 20,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినవి 53 నియోజకవర్గాలు బీజేపీ. ఇందులో మేజర్గా ఓట్ బ్రేకర్గా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం, అటు కాంగ్రెస్ పార్టీలే. సో 2021లో సో వీళ్ళు ఎక్కువ ఓట్లను తీసుకోవడంతో బీజేపీ ఓటమి పాలైన పరిస్థితి. అఫ్కోర్స్ టీఎంసీకి కూడా అదే జరిగింది. టీఎంసీ కూడా అలాగే ఓడిపోయింది. కానీ టీఎంసీ కంటే ఎక్కువ నష్టాన్ని చవి చూసింది బీజేపీయే. ముస్లిం మెజారిటీ స్థానాలు పూర్తిగా టీఎంసీ వైపే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఇది పెద్ద లెక్క కాదు. సో బట్ బీజేపీకి ఖచ్చితంగా గెలవలసిన సీట్లలో సిపిఎం లేదా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఫార్వర్డ్ బ్లాక్ మిగతా ఏ ఇండిపెండెంట్లో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకుంటే కనుక వీళ్ళు తీసుకోవాల్సిన ఓట్లు తగ్గిపోతాయి. సో ఈసారి దాన్ని అధిగమించడం కోసమే పూర్తిగా ఇది బీజేపీ వర్సెస్ టీఎంసీ అనే భావననే క్రియేట్ చేస్తున్నారు. టీఎంసీని ఓడించగలిగిన పార్టీ కేవలం బీజేపీయే అనే భావనని క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. ఇక వెస్ట్ బెంగాల్లో మీరు రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే 2021లో ఇది ఈ రాజకీయ ఒక మ్యాప్ ఉంది, ఎలక్షన్ మ్యాప్ ఉంది. 2016లో ఇది ఎలక్షన్ మ్యాప్ అయితే 2021కి వచ్చేసరికి ఇలా కనబడుతుంది. ఇక ఇందులో రీజియన్ వైజ్ చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ పట్టున్నటువంటి ప్రాంతాల్లో నార్త్ బెంగాల్, ఉత్తర బెంగాల్ మొత్తం కూడా కొంచెం బీజేపీకి పట్టున్నటువంటిది. ఉత్తర బెంగాల్లో కూచ్ బిహార్, అలీపుర్దోర్, జల్పాయ్గురి, కాలింపాంగ్, అదేవిధంగా డార్జిలింగ్, ఈ 5 జిల్లాలు ఉంటాయి. మొత్తం 27 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో బీజేపీ 21 స్థానాల్లో 2021లో విజయం సాధించింది. టీఎంసీ 5 స్థానాలకు సరిపెట్టుకుంది. ఇతరులు 1 స్థానంలో గెలిచారు కాలింపుంగ్లో. ఇక మరొక వైపు రెండవ రీజియన్ చికెన్ స్నెక్ అంటారు. మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం సిలిగురి కారిడార్ గురించి, చికెన్ స్నెక్ గురించి మనం వింటూనే ఉంటాం. ఇది చికెన్ స్నెక్. ఇక్కడ 2016తో పోల్చితే 2021కి ఎలక్షన్ మ్యాప్ ఎలా మారిందో చూడండి. 2016లో టీఎంసీ 10 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 26 స్థానాలు గెలుచుకుంది, సిపిఎం 8 స్థానాలు, బీజేపీ 1 స్థానానికే పరిమితమైంది. అదే 2021కి వచ్చేసరికి ఇది మ్యాప్. 2021కి వచ్చేసరికి టీఎంసీ 36, బీజేపీ 11 స్థానాలు, సిపిఎం, కాంగ్రెస్లు 0కు పరిమితమైపోయాయి. వాళ్ళ గతంలో గెలుచుకున్న సీట్లన్నీ కూడా కనుమరుగైపోయాయి. కొన్ని టీఎంసీ గెలిచింది, కొన్ని బీజేపీ గెలిచింది. ఎలక్షన్ మ్యాప్ ఇలా మారింది. సో ఇది చికెన్ స్నెక్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉత్తర్ దినాజ్పూర్, దక్షిణ్ దినాజ్పూర్, మాల్దా, ముర్షిదాబాద్. ఇక్కడ ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలు ఇక్కడ ఉంటాయి. 47 నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. అందులో 36 టీఎంసీ, బీజేపీ 11 గెలుచుకోగలిగింది. సో ఇక నెక్స్ట్ ప్రాంతం వచ్చేసి గ్రేటర్ కోల్కతా అంటారు. ఇది కొంత సదరన్ పార్ట్, బంగ్లాదేశ్కి ఆనుకున్నటువంటి ప్రాంతమే. ఇందులో 107 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తంగా. నదియా, కోల్కతా, హుగ్లీ, హౌరా, నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్, ఇవన్నీ కూడా ఈ గ్రేటర్ కోల్కతా రీజియన్ కిందకే వస్తాయి. మొత్తం 107 స్థానాలు ఉన్నాయి. ఇందులో 2016లో ఎలక్షన్ మ్యాప్ చూడండి మీరు. 2016లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. 107లో 95 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 7 స్థానాలు గెలిచింది. అండ్ సిపిఎం 6 స్థానాలు గెలుచుకోగలిగింది. బీజేపీ అసలు 0, 1 సీట్ కూడా గెలవలేదు. 2021కి వచ్చేసరికి బీజేపీ 14 సీట్లు గెలుచుకోగలిగింది ఈ గ్రేటర్ కోల్కతా పరిధిలో.
అండ్ టీఎంసీ తన పట్టును అలాగే కొనసాగించింది. 92 స్థానాల్లో గెలిచింది. సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు 0కి పరిమితమైపోయాయి. ఇక మరొక వైపు గ్రేటర్ కోల్కతా తర్వాత బర్ధమాన్ అంటారు. ఈ బర్ధమాన్ రీజియన్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం 54. బీర్భూమ్, పూర్వ బర్ధమాన్ అండ్ పశ్చిమ బర్ధమాన్ జిల్లాలు ఈ ప్రాంతం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 2016తో పోల్చితే 2016లో టీఎంసీ 44 సీట్లు గెలిచింది. 2021లో కూడా టీఎంసీ 46 సీట్లు గెలిచింది. సుమారు అక్కడికే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 44 గతంలో గెలిచింది, 46 ఇంకో 2 స్థానాలు పెరిగాయి. బట్ వెరాస్ కాంగ్రెస్ 3 స్థానాలు, సిపిఎం 7 స్థానాలు గెలుచుకోగలిగింది. 2021కి వచ్చేసరికి బీజేపీయే 8 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్, సిపిఎంలు 0కు పరిమితమైపోయాయి. ఇది బర్ధమాన్ ప్రాంతం. ఇక చివరిగా 5వ రీజియన్ జంగల్ మహల్ అంటారు. జంగల్ మహల్ అనేది మనకు ఇటువైపు ఉంటుంది, అంటే పూర్తిగా సౌత్ వెస్ట్ వైపు ఉంటుంది అనుకోవాలి. ఇక్కడ 2016లో ఇక్కడ టీఎంసీ 44 సీట్లు గెలిచింది. 2021కి వచ్చేసరికి టీఎంసీ 33కు పరిమితమైంది. 2016లో అటు కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుచుకుంది, సిపిఎం 4 స్థానాలు గెలిచింది. కానీ 2021కి వచ్చేసరికి కాంగ్రెస్, సిపిఎంలు 0కి పరిమితమయ్యాయి. ఇక 2016లో బీజేపీ కేవలం 1 స్థానం గెలుచుకుంది. బట్ 2021కి వచ్చేసరికి బీజేపీ 23 స్థానాలు గెలిచింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు మీరు ఓవరాల్ ఎలక్షన్ మ్యాప్ చూస్తే మొత్తం రీజియన్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది మొదటి దశలో. ఇందులో ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుచుకున్నదంతా కూడా ఈ బీర్భూమ్, ముఖ్యంగా బర్ధమాన్ రీజియన్లో, అటు జంగల్ మహల్లో, అటు నార్త్ బెంగాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగారు. అండ్ చికెన్ స్నెక్లో కూడా కొంత సీట్లు గెలవగలిగింది బీజేపీ. ఈసారి వాటిని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది ఇప్పుడు బీజేపీ. అండ్ ఇందులో మనము ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. బట్ ఎస్, మేజర్గా ఇక్కడ కీలకమైన ఫ్యాక్టర్ ఏంటి అని అంటే కనుక ఓట్ బ్రేకర్స్. నేను ఇందాక చెప్పినట్టుగా బీజేపీకి అంటే టీఎంసీకి 30% ఓట్లతో టీఎంసీ ఎన్నికల బరువులోకి దిగుతుంది. అంటే ఆల్రెడీ ఒక 20 నుంచి 30% ఓట్లు వాళ్లకు చెందినవే. ఆ ఓటు బ్యాంకుతో రంగంలోకి దిగుతుంది. దానికి ఒక 20%, 10 నుంచి 15-20% టీఎంసీ పొందగలిగితే టీఎంసీ గెలుస్తుంది. బట్ వేరాజ్ బీజేపీ 0 నుంచి మొదలు పెట్టాలి, 40% ఓట్ల దాకా కైవసం చేసుకోగలగాలి. ఇది కత్తి మీద సాము భారతీయ జనతా పార్టీకి. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ శక్తియుక్తులన్నీ పెట్టి పూర్తి సామర్థ్యంతో ఈ ఎన్నికల బరిలో నిలిచింది అండ్ గెలవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇందులో అంటే అఫ్కోర్స్ ఎస్, టీఎంసీకి ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్, నిజంగా టీఎంసీకి 40 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ వచ్చినట్టు, డిస్టింక్షన్ వచ్చినట్టు. బట్ భారతీయ జనతా పార్టీ 90%, 95% స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నప్పటికీ కూడా అది పాస్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇంత కాంప్లికేటెడ్ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ గెలిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా కేస్ స్టడీ అవ్వబోతోంది. దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా ఎన్నికల అరిథమెటిక్స్ తెలిసినటువంటి వాళ్ళు, సెఫాలజిస్టులు, లేకపోతే ఎన్నికల సర్వేలు నిర్వహించే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బెంగాల్ ఖచ్చితంగా ఒక కేస్ స్టడీగా నిలుస్తుంది. ఇఫ్ బీజేపీ గెలుస్తుందా లేదా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.